కొత్తగా పెళ్ళైన జంట ఒకటి కొత్త నేబర్హుడ్లోకి మూవ్ అయ్యారు. మరుసటి రోజు వాళ్ళ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా ఆ అమ్మాయి పక్కింటి ఆవిడ బట్టలు ఆరడం గమనించింది. అండ్ తన హస్బెండ్ వైపు తిరిగి, చిచ్చి ఆ బట్టలు చూడండి ఎంత మురికిగా ఉన్నాయో, ఆమెకి ఉతకడం కూడా చేత కదనుకుంటాను, మేబీ తనకు ఒక మంచి డిటర్జెంట్ కావాలనుకుంటా. ఈ మాటలు విన్న హస్బెండ్ తన వైపు చూసి ఒక చిన్న నవ్వు నవ్వాడు. కానీ ప్రతిసారి ఆ పక్కింటి ఆవిడ బట్టలు ఆరేసినప్పుడల్లా ఈ అమ్మాయి సేమ్ కామెంట్స్ చేసేది. ఇంకా కొన్ని రోజులు గడిచాక తన సర్ప్రైజ్కి ఈసారి ఆ బట్టలు చాలా తెల్లగా ఉండడం గమనించి పక్కన ఉన్న హస్బెండ్తో ఏమందంటే, ఏమండి చూడండి, ఫైనల్గా బట్టలు ఎలా ఉతకాలో నేర్చుకుంది మన పక్కింటి ఆమె, ఎవరు నేర్పించారో ఏంటో అని కొంచెం కామెడీ చేసింది. దీనికి తన హస్బెండ్, ఏం లేదు, ఇవాళ నేను పొద్దున్నే లేచి మన విండోస్ని బాగా క్లీన్ చేశా అని చెప్పాడు. సో జీవితం కూడా ఇంతే. మనం ఎదుటి వాళ్ళని గమనించేటప్పుడు ఆ క్లారిటీగా ఉన్న విండో లాంటి మనసుతో చూడాలి. సో డోంట్ బీ టూ క్విక్ టు జడ్జ్ అదర్స్. ముఖ్యంగా నీ పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ వచ్చేసి కోపం, అసూయ, నెగిటివిటీ అండ్ తీరని వాంఛలతో నిండి ఉన్నదైతే. సో ఫ్రెండ్స్, judging a person does not define who they are. It defines who you are.